ఆర్మూర్ ఘటనపై ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఆర్మూర్ పట్టణంలో ప్రశాంతతను దెబ్బతీసేలా కొన్ని శక్తులు కుట్రలు పన్నుతున్నాయని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యంగా పెరికేట్ పాఠశాలలో హిందూ విద్యార్థులకు నమాజ్ నేర్పట వెనుక ఉన్న ఉద్దేశాలను ఆయన ప్రశ్నించారు. ఈ పాఠశాల ప్రిన్సిపల్కు ఐఎస్తో సంబంధాలున్నాయనే సంచలన ఆరోపణలు చేశారు రాకేష్ రెడ్డి. ఎంఐఎం నాయకులు కాంగ్రెస్ బీఆర్ఎస్ మూడు పార్టీలు కలిపి అక్కడ హిందువులని ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారు. ఆర్మూరు ప్రశాంతంగా ఉన్న ఆర్మూరుని ఈరోజు ఒక అగ్నిగుండంలాగా తయారు చేస్తున్న ఎంఐఎం కాంగ్రెస్ బీఆర్ఎస్ మూడు పార్టీలు కలిసి దానికి చిన్న సంఘటనని, వ్యక్తుల మధ్యన సంఘటనని మతం రంగు పులిపారు. అక్కడ పెరికీట్ అనే గ్రామంలో ఒక స్కూల్లో పిల్లలు, హిందూ పిల్లల్ని, చిన్న పిల్లల్ని మత మార్పిడి చేయడానికి వాళ్లకు ఖురాను, నమాజు ఎలా చేయాలో నేర్పుతున్నారు. మేము ఎప్పుడైనా హిందువులం ఏదన్నా మీ మద్రాసాలకు వచ్చి, మీ మసీదులకు వచ్చి గాయత్రి మంత్రం చదవమన్నామా, లేదు హనుమాన్ చాలీసా చదవమన్నామా? మీ నియమాలు మీకు, మీ పూజ పద్ధతులు మీకు, మీ ధర్మం మీకు, మా ధర్మం మాకు, మా నియమాలు మాకు. అక్రమంగా చాలా రోజుల నుంచి ఎవరైతే అక్కడ ప్రిన్సిపల్ ఉన్నాడో ఇమ్రాన్ ఖాన్ అని, అతను ఐఎస్ఐతో సంబంధాలుండి ఏదైతే విదేశాల నుంచి వచ్చిన నిధులతోని అన్యాయంగా అక్రమంగా హిందువులని మత మార్పిడి చేయాలని ఒక కుట్రలో భాగంగా చాలా రోజుల నుంచి, అలానే మత మార్పిడితో పాటు అక్కడ ఎటువంటి అనుమతులు లేకుండా ఉర్దూ మీడియం, ఒకవేళ మీకు ఉర్దూ మీడియం కాలేజీ పెట్టుకోండి, యూనివర్సిటీ పెట్టుకోండి, అనుమతులు తీసుకోండి, ఎవరొద్దంటారు? దేశంలో మీకు స్వేచ్ఛ ఉంది. అన్యాయంగా మీకు ఇష్టం లేని తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా పిల్లలకు నమాజులు నేర్పడము, మత మార్పిడి చేయడము, ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాము. ఓకే, అక్కడ జరిగిన వ్యక్తిగత ఘటనలు, బీజేపీ నాయకుడు అక్కడ ఏదో వాళ్ళిద్దరి మధ్యన వాగ్వాదం జరిగితే అతను ఏదో రొచ్చగొట్టే మీద మాట్లాడితే ఇతనితో చిన్న చేయి చేసుకోవడం జరిగింది. దానికి నేను చెప్పాను మర్కజ్ వాళ్లకు, చిన్న చిన్న సంఘటనలు మనం కలిసి కూర్చుని పరిష్కరించుకుందాం. మీలాగా 35 లీటర్ల పెట్రోల్ పోసి తగలబెట్టేందుకు పోలేదు పిప్రిలా, లేదు కానిస్టేబుల్ ప్రమోద్ని కత్తులతో కూడలేదు, ఎక్సైజ్ కానిస్టేబుల్ అమ్మాయిని కార్లతో గుద్ది చంపలేదు. ప్రశాంతంగా ఉన్న ఆర్మూర్ని అగ్నిగుండం చేయకుండ్రి. ఇద్దరి మధ్యలో ఏదైతే జరిగిందో సంఘటన, అది ఒక మతంకు పొలబడడం, ఇది ఈ ఆర్మూర్ని ఈ రకంగా చేయడం మంచిది కాదని చెప్పడానికి ప్రయత్నంలోనే ఈరోజు హిందువుల ర్యాలీ చేయడం జరిగింది.